హైడ్రా కూల్చివేతలు పేద మధ్యతరగతి ప్రజల గుండెల్లో గుబులు రేపుతుండగా ప్రతిపక్ష రాజకీయ నాయకులు వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన తరుణంలో హైడ్రా కూల్చివేతలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమీన్పూర్ కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ అంశం న్యాయస్థానం పరిధిలో ఉండగా ఆదివారం కూల్చివేతలేంటని అమీన్పూర్ తహసీల్దార్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ను న్యాయస్థానం ప్రశ్నించింది. హైడ్రాకు కూల్చివేతలు తప్ప మరో పాలసీ లేనట్లుగా అనిపిస్తోందని, ఇది రాష్ట్ర ప్రజల అభిప్రాయమని వ్యాఖ్యానించింది. హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చార్మినార్ కూల్చేయాలని అక్కడ ఎంఆర్ఓ చెబితే కూల్చేస్తారా అంటూ కమిషనర్ రంగనాథ్ను న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ నెల 22న అమీన్పూర్ పరిధిలో పలు ఇండ్లను హైడ్రా అధికారులు నేలమట్టం చేయగా బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశం కోర్టులో ఉండగానే కూల్చేశారంటూ బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నోటీసుల గడువు ముగియక ముందే సామాన్లు తీసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారని, తమకిచ్చిన గడువు లోపల తమ సామాన్లను వేరే చోటికి తరలించుకునే సమయం కూడా ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొన్నారు. అమీన్పూర్ వాసులు వేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. కమిషనర్ రంగనాథ్ వర్చువల్గా హాజరు కాగా అమీన్పూర్ తహసీల్దార్ న్యాయస్థానం ముందు హాజరయ్యారు. కోర్టులో పెండింగ్లో ఉన్న భవనాల కూల్చివేతపై హైకోర్టు సీరియస్ అయింది. 48 గంటల్లో ఇండ్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి 40 గంటల్లోనే ఎలా కూల్చేశారని అమీన్పూర్ ఎంఆర్ఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ సంజాయిషీతో సంతృప్తి చెందని న్యాయస్థానం ఆదివారం నాడు కూల్చివేతలేంటని ప్రశ్నించింది. హైడ్రాకు కూల్చివేతలు తప్ప వేరే పాలసీ లేదని అనిపిస్తోందని, ఇది ప్రజల అభిప్రాయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. మధ్యలో కలుగు చేసుకోబోయిన కమిషనర్ రంగనాథ్ పైన హైకోర్టు సీరియస్ అయింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధి నిర్ణయించకుండా కూల్చివేతలు ఏంటని ప్రశ్నించింది. అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పాలంది. అమీన్పూర్ గురించి మాత్రమే మాట్లాడాలని, కావూరి హిల్స్ ప్రస్తావన అవసరం లేదని చెప్పింది. చార్మినార్ను సైతం కూల్చేయాలని అక్కడి ఎంఆర్ఓ చెబితే కూల్చేస్తారా అంటూ రంగనాథ్పై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరాన్ని బాగు చేసుకోవాలని, ముందు వరదల్లాంటి ఉపద్రవాలు రాకుండా ఉండాలని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఆదివారం అమీన్పూర్లో కూల్చివేతలు చేపట్టగా బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరగ్గా హైడ్రా కమిషనర్ అమీన్పూర్ తహసీల్దారుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ పిల్లల కుటుంబాలకు కూడా ఇండ్లు వస్తాయని ఆశతో ఎన్నుకుంటే ఉన్న ఇండ్లను కూడా నేలమట్టం చేసి భయాందోళనలకు గురి చేస్తున్నారని, ఉన్న ఫలంగా ఎక్కడికి వెళ్లాలని కొంత సమయం ఇచ్చి ఉంటే బాగుండేదని ఆగ్రహాన్ని వెలిబుచ్చుతున్నారు బాధితులు.